రేపు చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళబోతున్న నేపథ్యంలో చంద్రబాబు గారి సీక్రెట్ ఢిల్లీ టూర్ దేనికి సంకేతం? చంద్రబాబు గారు రేపు మోదీతో రహస్య భేటీ కానున్నారా అంటే అవునున్నాయి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. సార్, రేపు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. చంద్రబాబు గారి సీక్రెట్ ఢిల్లీ టూర్ దేనికి సంకేతం అంటే కొంతమంది ఏమో చంద్రబాబు గారు మోదీతో రహస్య భేటీ కాబోతున్నారని కొంతమంది అంటే, కొంతమంది కేసు పని మీద ఢిల్లీ వెళ్ళబోతున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి సార్ నిజంగా చంద్రబాబు గారి ఈ సీక్రెట్ ఢిల్లీ టూర్కి కారణం ఏంటి? ఆయన నిజంగానే మోదీతో రహస్య భేటీ కానున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కూడా ఇక కురుక్షేత్ర యుద్ధం తప్పదని అన్ని విధాలా అనిపించినప్పటికీ అయినను పోయి రావాలి హస్తినకు ఒక్కసారి అని ఒక రాయబారానికి వెళ్ళబోయే ముందు ఓ పద్యం పాడతాడు. అట్లా చెప్తాడు ఒక మాట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇక ఏదైనా ఒక యుద్ధం జరగబోయే ముందు దానికి సంబంధించిన ఆపటానికి కానీ ఎలా నిర్వహించాలంటానికి కానీ ఒక రాయబారం అనేది జరగాలి. ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన అనేక పనులతో కూడుకుని ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే నాకుండా జర్నలిజంలో అనుభవాన్ని బట్టి ఒకటి, ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్. ఆయన అరెస్ట్ చేసినప్పుడు జాతీయ స్థాయిలో చాలామంది రాజకీయ నాయకులు ఆయనకి మద్దతుగా స్పందించారు. ఫస్ట్ ఆయన దానికి థ్యాంక్స్ గివింగ్ కోసమైనా ఢిల్లీ వెళ్తాడు. తర్వాత ఏంటంటే, ఇంకా రాబోయే 3-4 నెలల్లో లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి. జాతీయ స్థాయి రాజకీయ నాయకుల అందరినీ కలిసి ముఖ్యుల్ని అసలు ఈ వ్యూహాలు ఎట్లా ఉంటాయి, ఏంటి, ఏం చేస్తే బెటరు, ఇప్పుడు తను ఏ ప్లేస్ తీసుకోవాలి, తీసుకోవాలి, తీసుకుంటే బెటరా, తీసుకోకపోతే బెటరా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఆయనకి. ఆయన ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నాడు. రెండోది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైన వ్యక్తిని ఎదుర్కొంటున్నాడు. ఆయనకి గతంలో రాజకీయంగా పెద్ద అనుభవం లేదు. తర్వాత ఢిల్లీ వర్గాల్లో పెద్ద విశ్వసనీయమైన పేరు లేదు. అట్లాంటి వ్యక్తిని ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఈయనంటూ ఒక ప్రత్యేకమైన వ్యూహం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది వ్యూహానికి అందని వ్యక్తి. ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ క్షణంలో ఏ విధమైన మనస్తత్వం కలిగి ఉంటాడనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆయన సొంత చెల్లి తల్లి కూడా ఆయన్ని పీఠం ఎక్కించడానికి ఎంతో కష్టపడితే ఇవాళ వాళ్ళని శంకరగిరి మాన్యాలు పట్టించాడు. అంటే ప్రజలు నేనేదో చేస్తానంటున్నాడు తలకెత్తాన్ని. సొంత ఇంట్లో సభ్యులకే ఆయన ఏమాత్రం కూడా హెల్ప్ చేయలేదు, వాళ్ళకి ఆ నమ్మకం కూడా లేదు. సొంత బాబాయ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు చేయాలన్నాడు, ఫలానా వాళ్ళు అంతకులు అన్నాడు, అయ్యి అన్నాడు. ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బాబాయ్ హత్య మీద ఆయన తీసుకున్న చర్యలు ఏమీ లేవు. ఇంకా పైగా హంతకులని సిబిఐ పేరు పెట్టిన వ్యక్తుల్ని కాపాడటం కోసం ఆయన పదవిని పూర్తిగా ఉపయోగించాడు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగించకపోయినా అలాంటి సొంత పనులకు ఎక్కువ ఉపయోగించాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఆయనకంటూ ఒక వర్గం జాతీయ స్థాయిలో ఇటువంటి సంఘటనలు జరగవని చెప్పడానికి లేదు. రేపు రాబోయేది ఇంకా క్రూషియల్ టైం, ఎలక్షన్ ముందు. ఈయన్ని ఏ విధమైన ఇబ్బందులకు గురి చేసినా కూడా జాతీయ స్థాయిలో స్పందించే నాయకుల్ని ఆయన కొంత ఏర్పాటు చేసుకోవాలి, అటువంటి ఏర్పాట్లు. రెండోది, లీగల్గా లాయర్లకు సంబంధించిన ఇష్యూస్ ఇప్పుడు అనేక కేసులు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాయి. వాటి గురించి కానీ ఇప్పుడు పెట్టిన కేసు విషయంలో కూడా స్వయంగా లాయర్లను కలిసి మాట్లాడుకోవటం లాంటివి ఉంటాయి. ఇప్పుడు నడ్డా గారు లాంటి ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ కేటగిరీ ఆ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. ఆయన ఎవరిని కలిసేది రహస్యంగా ఉంచడానికి పెద్దగా అవకాశం అయితే లేదు నాకు తెలిసినంతవరకు. అది కష్టం మీద ఎప్పుడన్నా ప్రైవేట్గా వెళ్తే వెళ్ళాలి. ఏదుండా ఇప్పుడు నడ్డా గారు లాంటి వ్యక్తి డైరెక్ట్గా చంద్రబాబు గారి గురించి మంచి వ్యాఖ్యానం చేశాడు, అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం తగదని. అట్లాగే ఇప్పుడు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఈయన కలవకూడని వ్యక్తులేం కాదు.
అట్లాగే ఈ ఇండియా కూటమిలో వ్యక్తులతో కూడా కొంతమంది అంతకుముందు ఈయన కూటమిలో పనిచేసిన మమతా బెనర్జీ వీళ్ళంతా కూడా ఉన్నారు. అటువంటి నాయకులు ఢిల్లీలో అందుబాటులో ఉన్న వాళ్ళ ప్రతినిధులను కానీ కలిసే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఆయన రాజకీయమైనటువంటి పర్పస్ మీద వెళ్ళేదే తప్ప, తర్వాత రెండోది తన సొంత లీగల్కి సంబంధించిన ఇష్యూస్ కేసెస్ గురించి ఉంటుంది తప్ప మరొకటి అయితే ఉండదు. అయితే షా గారిని కానీ మోడీ గారిని కానీ కలవకూడదని కూడా ఉండదు, కలిసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ కానీ షా కానీ ఇప్పుడు ఈయన విషయంలో జరిగిన కొన్ని తప్పులు వాళ్ళ పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతుందనే భావన వాళ్ళకి కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలడు, ఆయన మొండి మనిషి, ఆయనది సొంత కుంపటి అదో పార్టీ అనేది. కానీ బీజేపీ అట్లాంటి పార్టీ కాదు కదండి. 4 కాలాల పాటు అధికారంలో ఉండాల్సిన పార్టీ, నలుగురు కలిసి సమైక్యంగా నిర్ణయం తీసుకోవాల్సిన పార్టీ. ఇటువంటి దుందుడుకు పనుల మూలన వాళ్ళ పరపతిని కనుక పోగొట్టుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మూలన తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతింటే అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో, షోలాపూర్ లేదా మహారాష్ట్రలో కూడా ఎక్కడెక్కడ తెలుగు పాకెట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయో అక్కడ దెబ్బతినే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాల్లో కూడా ఈ బీజేపీ లాంటి పెద్ద పార్టీ అన్యాయమైన వ్యక్తికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు లాంటి జాతీయ స్థాయిలో తెలిసిన వ్యక్తిని అనవసరంగా అరెస్ట్ చేసి తర్వాత కనీస వస్తువులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని కొమ్ము కాశారంటే వాళ్ళ పరపతి కూడా దెబ్బతింటుందని వాళ్ళు గమనించే లోకేష్ గారిని కూడా పిలిచారు. ఈ సందర్భంలో ఆయన విస్తృతంగా ఎక్కువ మంది నాయకుల్ని బహిరంగంగానే కలిసే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. తను ఒక అవగాహన జాతీయ స్థాయిలో ఏ నాయకులు ఏ రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, రేపు రాబోయే రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతుంది, బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, అందులో మొన్న నార్త్లో జరిగిన 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది కదా. అవును, బీజేపీ హవా నడుస్తుంది. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ఇప్పుడు అది అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు, రేపు లోక్సభలో జరిగే ఎన్నికలకి తేడా ఉంటుంది కృష్ణ గారు. అసెంబ్లీకి లోక్సభకి ఈ 75 ఏళ్లలో ప్రజలకి ఏ పార్టీ ఎక్కడ ఉండాలనేది తెలుసు. అట్లాంటప్పుడు జాతీయ స్థాయిలో మోడీని మరి ఎన్నుకుంటారా లేదా, వాతావరణాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన చాలా జాగ్రత్తగా గమనించి మదింపు వేసుకునే పరిస్థితి అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే మోదీ గారిని కలిసే అవకాశం ఉంటుంది. మోదీ గారు కలిసే అవకాశం ఉంటుందండి. మోడీ గారు ఏమీ ప్రోహిబిటివ్ పర్సన్ కాదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయాల్ని ఇప్పుడు లోకేష్ చెప్పటం వేరు, మోడీ గారిని డైరెక్ట్గా చంద్రబాబు గారు కలిసి ఈ చిల్లర విషయాలు పెద్ద ఆయన ఎత్తకపోవచ్చు. ఈ కేసు విషయం కూడా జాతీయ స్థాయిలో ఏమైనా ప్రాధాన్యత అంశాలు, తర్వాత పునరేకీకరణకు సంబంధించి కానీ ఇలాంటి జాతీయ ప్రాధాన్యత గల అంశాలు ఎత్తుకుంటాడు. కానీ తన సొంత కేసెస్ విషయంలో మోడీ గారు స్వయంగా అడిగితే తప్ప ఆయన ప్రస్తావించరు. ఎందుకంటే తన వ్యక్తిగత స్థాయిలో ఆలోచించుకుంటారు, కానీ మోడీ గారి సహాయం అడిగినట్టుగా ఉంటుంది ప్రస్తావిస్తే కూడా. ఆ స్థాయిలో ప్రస్తావించరు. ఆయన స్పెసిఫిక్గా అడిగితే మాత్రం బ్రీఫ్గా చెప్పే అవకాశం అయితే ఉంటుంది.